దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందరి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పునరుద్ధాన దినంలో ఈ రీతిగా మరొకసారి మనం అందరం కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. రండి, మనం అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఆయన ఘనమైన నామాన్ని మనం హెచ్చిద్దాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మమ్మల్ని కాచి భద్రపరిచి నాయన, ఇదిగో నా ప్రభు ఈ పునరుద్ధాన దినములో ప్రభువా నాన్న తండ్రి నేను స్తుతించి ఆరాధించే గుంపులో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఎంతోమంది గత కాలంలో ప్రభు గతించిపోయారు ప్రభు, ఎంతోమంది నశించిపోయారు. దినం చూడాలని ఆశపడిన వారు అనేక మంది లేకుండా పోయారు ప్రభు. మమ్మల్ని నువ్వు కృపచేత జ్ఞాపకం చేసుకుని నీ కాపుదల భద్రత క్షేమం మాకు అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ కూడిక ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతి ప్రార్థన అంగీకరించండి ప్రభువా. అయా ఈ కూడిక ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షులుగా నాయకులు ఉండి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కలిసి కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్తుతిద్దాం. అందరు కలిసి దేవుని మహింపరుద్దాం. నాతో కలిసి వచ్చిన వారు పాటలు పాడి ప్రభుని మహింపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రాని వారు రెండోసారి కలిసి పాడాలి అని ప్రభు పేట మనం చేస్తున్నాం. మనందరికీ తెలిసిన పాట మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధ స్థలములలో నివసించువాడవు అని పాట పాడుతూ ప్రభుని మహింపరుద్దాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా మౌను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనందరం కలిసి మన పాఠ పుస్తకంలో నుంచి 165వ పాట జుంటి తేనె దారుల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువచాలను అనే పాట పాడుతూ ప్రభుని మహిమపరుద్దాం. కలిసి పాడదాం. అందరం స్వరమెత్తి దేవుని మహిమకరంగా పాడి ప్రభు మహిమపరుద్దాం. అందరు నాతో కలిసి పాడాలి అని ప్రభు పేట మనం చేస్తున్నాను. జుంటి తేనె దారుల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటి తేనె దారుల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా
జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో
తెలుసుకొనరా రండి, రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురా రండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురా రండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురా రండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురా రండి. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురా రండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురా రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురా రండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురా రండి. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించడానికి పాట పాడుకుందాం. మన పాటల పుస్తకం నుంచి 116వ పాట. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతముల్ పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సర్వలోక నివాసులారా ఆకాశములలో మహిమా, భువి అందుని నామ ప్రభావము. ఆకాశములలో మహిమా, భువి అందుని నామ ప్రభావము. సర్వోన్నతుడు యెహోవా సాగిలపడి పూజించుడి. సర్వోన్నతుడు యెహోవా సాగిలపడి పూజించుడి. నీ కార్యము గంభీర్యము, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఈ కార్యములో గంభీర్యముల్, నీ కార్యములో గంభీర్యముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదన్, నీ నామమునే కీర్తించెదన్.
నీకు నమస్కరించెదను, నీకు నమస్కరించెదను. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతముల్ పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతముల్ పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సర్వలోక నివాసులారా ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో. పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతా స్తుతి అర్పించుడి. పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతా స్తుతి అర్పించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములో గంభీర్యముల్, నీ కార్యములో గంభీర్యముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదన్, నీ నామమునే కీర్తించెదన్. నీకు నమస్కరించెదను, నీకు నమస్కరించెదను. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతముల్ పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతముల్ పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సర్వలోక నివాసులారా. హల్లెలూయా. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, ఆశగా నిన్ను పాడ నన్ను మలచుకోవా. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, ఆశగా నిన్ను పాడ నన్ను మలచుకోవా. ఇలలో నాకున్న తోడువు నీవేగా, ఇలలో నాకున్న తోడువు నీవేగా. ప్రతినిత్యం నిన్ను నేను చాటెదను యేసయ్యా, ప్రతి క్షణం నీ నామం నే పాడెదన్. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, ఆశగా నిన్ను పాడ నన్ను మలచుకోవా. శ్రమలే నన్ను చుట్టి పడద్రోసి కృంగదీసిన, విడువక ప్రతినిత్యం నన్ను కాచినావే. శ్రమలే నన్ను చుట్టి పడద్రోసి కృంగదీసిన, విడువక ప్రతినిత్యం నన్ను కాచినావే. దేవా దేవా నీవే నా బలం, దేవా దేవా నీవే ఆశ్రయం. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, ఆశగా నిన్ను పాడ నన్ను మలచుకోవా. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, ఆశగా నిన్ను పాడ నన్ను మలచుకోవా. వేకువనే నీదు వాక్యమును వెదకెదను, నిరతము నీ సన్నిధిలో నిలిచెదన్. వేకువనే నీదు వాక్యమును వెదకెదను, నిరతము నీ సన్నిధిలో నిలిచెదన్. దేవా దేవా నే నిన్ను చాటెదన్, దేవా దేవా నే నిన్ను పాడెదన్. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, ఆశగా నిన్ను పాడ నన్ను మలచుకోవా. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే
మంచిది. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని భయం పరిచాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం ఆ ప్రభుని మహింపరుద్దాం. అందరు లేచి నిలబడి కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధనలో మనం అందరం ఏకీభవించి ప్రభుని స్తుతిద్దాం. గత కాలమంతా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులన్నిటిని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆ గొప్ప దేవాది దేవుని హృదయపూర్వకంగా ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. యేసు నీకు వందనాలు. మహోన్నతుడానికే స్తోత్రం, మహాగణుడానికే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రం. అందరము ప్రభుని స్తుతిద్దాం. యేసునికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. స్తుతికి పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, అద్వితీయ సత్యదేవ, నీ గొప్ప నామానికి స్తోత్రములు. నాయన, మా జీవితాల్లో ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు మా పట్ల మీరు జరిగిస్తున్న మహాగణుడుగా, మహోన్నతుడైన దేవుడుగా నీవున్నందుకు స్తోత్రాలు. నీ ప్రేమకై స్తోత్రం, నీ కృపకై స్తోత్రం, నీ వాత్సల్యతకై స్తోత్రం. రాజానికి వందనాలు ప్రభా. ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రభు నా తండ్రి మాకు తోడుగా ఉండి అయినా మీరు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రము ప్రభా. మహోన్నతుడానికి స్తోత్రం 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 స్తోత్రము. నాయన, అందరము ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆయన మన పట్ల చేసిన మేళ్ళన్నిటిని గుర్తు చేసుకుంటూ ప్రభు హృదయపూర్వక వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభు. మహోన్నతుడానికి స్తోత్రాలు. మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. నాయన, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభు? వేల్పులో నీ వంటి వాడు ఎవరు ప్రభువా? పరిశుద్ధతను బట్టి నాయనా ప్రభును మహనీయుడువు ప్రభువా. స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యనీయుడు, అద్భుత కార్యాలు జరిగించే నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? నీ కృపకై స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రం. నీవు నాకుండగా ప్రభువా ఈ లోకంలో ఏ కొదువ, ఏ దిగులు లేదు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపకై స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా ఆత్మదాహము తీర్చి నా వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే, సంపదలగా నీవే, సర్వకృపానిధివే, సంపదలగా నీవే, సకలము
సకలము సకలము సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నా గుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో దీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో దీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా
మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. మహోన్నతుడానికి స్తోత్రము ప్రభువా. అయ్యా స్తుతికి పాత్రుడువు, ఆరాధనకు యోగ్యుడువు ప్రభువా. అద్వితీయ సత్యదేవ నీ గొప్ప నామానికి స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఓ రక్షకానికే స్తోత్రాలు, మహోన్నతుడైన మా తండ్రి నీకే స్తోత్రం, నీ ప్రేమకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు ప్రభు. భయంకరమైన దినాల్లో మాకునైనా ప్రభు నీ కృపను కుమ్మరించి, అయా నీ కృపను తోడుగా ఉంచి మమ్మల్ని నిలబెట్టినందుకు నీ కృపకై వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే మహిమ, యేసు నీకే మహిమ ప్రభువా. నీకే స్తోత్రాలు. నీ దయ అంతటిని బట్టి నీకే వందనాలు, నీ ప్రేమ అంతటిని బట్టి నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.
థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ యేసు, నీకు వందనాలు ప్రభు. అవును ప్రభు, మేము ఇంకా బ్రతికున్నామంటే నీ కృప ప్రభు. నీ దయను బట్టి మా ఆయుష్ను పొడిగించిన మా ప్రియ ప్రభు, నీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచిన నా ప్రియ ప్రభు, హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నీ విలువైన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ సంఘంలో సమాజంలో చేర్చి ప్రభువా, అయా నేను స్తుతించి ఆరాధించి గణపరిచి మహింపరిచే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ కృపకై, నీ దయకై, నీ హృదయపూర్వక వందనాల, కృతజ్ఞత, స్తుతులు నీకు చెల్లిస్తూ యేసు నామమున కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందలి ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని స్తుతి ఆరాధనలో మనమందరం పాల్పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. అందరం జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు మన మనసులను ఏకాగ్రతం చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన. ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరం నాకు వినిపించని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన. ఎవరు మట్టుకు వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, బల్ల ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాం. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు నాయనా, నా తండ్రి, నాయన ప్రభువా, మా జీవితంలో నా తండ్రి ప్రభు అనేక సందర్భాల్లో మీరు మాట్లాడుతూ వస్తున్నారు, మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభు, నీకు వందనాలు. ఇదిగో ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలోకి వచ్చాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నిలబడి నేను నిమిత్తమాత్రం నీ సన్నిధిలో ఒప్పుకున్నా, నన్ను మరుగుపరచను, మీరు కనబడండి ప్రభువా. నా తండ్రి నాయన, నీ దాసుడికి వాగ్దానం చేసావు, నీ నోటికి తోడై ఉంటాను, ఏం పలకాలో నీకు బోధిస్తానన్నా కనుక నేను ధైర్యంగా నిలబడ్డాను. నా నోటికి మీరు తోడుగా ఉండి నీ మాట నా నోట నుంచి నాతోనూ కూడి వచ్చి నీ ప్రజలందరితోనూ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరితోనూ మీరు సూటిగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వందనాల, కృతజ్ఞత, స్తుతులు నీకే చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనము ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విందాం. గత కాలంలో పోయిన వారం ఎవరు దేవుని పిల్లలు అనే మాటలు మనం ధ్యానం చేస్తూ, దేవుని పిల్లలు ఎవరెవరైతే ఆయన అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలని, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలని మనం నేర్చుకున్నాం. మూడవదిగా, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలని మనం నేర్చుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలు అని మనం నేర్చుకున్నాం. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారు అనేది మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఏ రీతిగా ఉంటారు? నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావా, లేకపోతే ఇంకా దేనితోనైనా నువ్వు నడిపించబడుతున్నావా? నువ్వు ఎవరితో నడిపించబడుతున్నావు? ఈ లోకంలో చాలామంది వారి జీవితాల్లో ప్రభావితం చేసేవారు అనేక మంది ఉంటారు. కొంతమంది సినిమా యాక్టర్లని ఫాలో అవుతూ ఉంటారు, వీరిని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వీళ్ళు కూడా అలాగే నడుస్తారు. కొంతమంది రాజకీయ నాయకులను ఫాలో అవుతూ ఉంటారు, వారు ఎలా మాట్లాడుతున్నారో, వారు ఎలా నడుస్తున్నారో, వారు ఎలాంటి వేషధారణ కలిగి ఉన్నారో అలాంటి వేషధారణ కలిగి ఉండడానికి వారు కూడా ఇష్టపడుతుంటారు. ఇలాగా అనేక రకాల ప్రజలను మనం చూస్తున్నాం. వారు ఒకరి చేత ఒక ప్రభావితం చేయబడి వారిని ఫాలో అవుతున్న వారిని అనేక మందిని మనం చూస్తాం. కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే, దేవుని చేత నువ్వు ప్రభావితం చేయబడి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మను కలిగి ఆత్మచేత ప్రేరేపించబడి ఆ ఆత్మను అనుసరించి నడుచుకునే వ్యక్తిగా మనం ఉండాలి అని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని ఆత్మచేత నడిపించబడే వారు ఉండే లక్షణాలను మనం ధ్యానం చేస్తూ గత వారం ఆ దేవుని ఆత్మచేత నడిపించబడే వారికి ఆ పరిశుద్ధాత్ముడు ఎలాంటి సహాయం చేస్తాడో మనం ధ్యానం చేసాం. మొట్టమొదటిగా, నీవు దేవుని ఆత్మచేత గనుక నువ్వు నడిపించబడితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు అని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నూతన స్వభావం, నూతన జీవితం, నీలో ఉండి రాతి గుండె తీసి మాంసపు గుండె ఇస్తాను అని ప్రభు వారు సెలవిస్తున్నట్లుగా మనం గత వారం నేర్చుకున్నాం. నూతన జీవితం కనబడతాయి.
దేవుని ఆత్మచేత నడిపించబడేవారు నూతన జీవితం కలిగి ఉంటారు. ఒకప్పుడు మనము దేవుని ఆత్మచేత నడిపించబడిన వారం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, వాయుమండల సంబంధమైన అధిపతి ఫోర్సుతో, ఆయన ఫోర్సుతో, అంటే ఈ వాయుమండల సంబంధ అధిపతి అంటే ఒక మాటలో మనకు అర్థమయ్యే మాటలో సాతాను ఫోర్సుతో మునుపు నడుచుకున్నాం మనం. సాతాను ప్రేరణతో, సాతాను నడిపింపుతో మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున అంటే లోకానుసారంగా మనం నడుచుకున్నాం. కానీ దేవుని బిడ్డలముగా ఆయన అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మ నడిపింపులోనికి వచ్చిన మనము ఇక ముందు సాతాను నడిపించడం పాత జీవితం కాదు, ఇప్పుడు నూతనమైన జీవితాన్ని, నూతనమైన స్వభావాన్ని ప్రభు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఆయన అనుగ్రహిస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. పాత జీవితం అంతా గతించిపోతుంది అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేత, ఆత్మచేత నడిపించబడి వారిలో ప్రస్ఫుటంగా కనబడేది నూతన జీవితం ఉంటుంది. ఒకప్పటి జీవితానికి ఈ జీవితానికి తేడా కొట్టొచ్చినట్టుగా కనబడతాయి, తేడా కనబడుతుంది. ఒకప్పుడు నువ్వు తాగుబోతుగా తిరిగి ఉండొచ్చు, ఒకప్పుడు వ్యభిచారిగా తిరిగి ఉండొచ్చు, ఒకప్పుడు దొంగగా నువ్వు తిరిగి ఉండొచ్చు, ఒకప్పుడు విచ్చలవిడి జీవితాన్ని లోకానుసారంగా లోకాన్ని అనుసరించి నువ్వు నడిచి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మకు నువ్వు సమర్పించుకుంటావో, సరెండర్ అవుతావో, అప్పుడు దేవుడు ఆత్మ నీ హృదయంలోనికి వచ్చి నీ లోపల ఒక నూతన హృదయాన్ని, నూతన మనస్సును, నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఉందా నీకు ఈరోజు ఈ నూతన స్వభావం? లేదండి నేను మార్పు చెందిన తర్వాత కూడా అలాగే ఉన్నాను అంటే నువ్వు దేవుని అంగీకరించలేదు అని అర్థం. లేకపోతే ఆయనందు విశ్వాసం ఉంచానని చెప్పుకున్నావు కానీ నీ సరైన ఆ విశ్వాసం కాదు అని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్మ మన లోపలికి ఎప్పుడైతే వస్తాడో నూతన జీవితాన్ని ఇస్తాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ వచ్చి మన జీవితంలో చేసేది రెండవ మాట ఏంటంటే రోమాపత్రిక 8:14 మరొకసారి చదువుదామా. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అయ్యుందురు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదివితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం చదివితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ మార్గంలో నడిపించాలి, ఏ త్రోవలోనూ నడవాలో, ఏ రీతిగా నీ జీవన విధానాన్ని ముందుకు నడిపించాలో ఆయనే ముందుండి నడిపిస్తాడు. ఇందాక చదువుకున్న 55వ అధ్యాయం 8వ వాక్యంలో, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. మీరు ఇంతకుముందు మీ ఇష్టానుసారమైన మార్గంలో నడిచారు, మీ ఇష్టానుసారమైన మార్గంలో మీరు విచ్చలవిడిగా జీవించారు. కానీ ఇప్పుడు నా త్రోవల్లోనికి మీరు వస్తారు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని త్రోవలో నడవడానికి ఇష్టపడతారు, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో మనందరికీ సుపరిచితమైన మాట, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గురించి ఆలోచించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. నీ త్రోవలన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు, ఈ లోకంలో కనబడే మార్గాలన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు, దేవుని ఆత్మచేత నడవడానికి ఇష్టపడిన వారు దేవుని త్రోవల్లోనికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నడిపిస్తాడు, ఆయన నిత్యము నడిపిస్తాడని మనం చూస్తాం. ఏదో ఒకరోజు ఆదివారం సాయంకాలం, లేకపోతే ఆదివారం ఒకరోజు, సోమవారం ఒకరోజే, శుక్రవారం ఒకరోజే కాదు, ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు.
ఆయన నడిపించేవాడు. నీ లోపలికి వస్తే ఆయనకి ఇష్టమైన త్రోవల్లో నిన్ను నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేసి ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడని చెప్పినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపి అయిన ఆత్మ మీ లోపలికి ఎప్పుడైతే వస్తుందో సత్య మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన నడిపింపులోనికి వచ్చిన నీవు ఇక అబద్ధపు జీవితం ఉండదు. నువ్వు ఆయన నడిపింపులోకి వచ్చిన నీవు ఆ అబద్ధపు మార్గంలో నడవలేవు. దేవుని వాక్య సత్యాలలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన మార్గంలో నడిపిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ మార్గంలోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. యేసు చూపించిన మార్గం, ఆ మార్గంలో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం కూడా ఒక మాట చదివితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుడి వైపు ఎడమ తట్టుకు తిరిగిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, దారి తప్పుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేనే ఇదే త్రోవ, నువ్వు అది వెళ్ళవలసింది అది కాదని నిన్ను చక్కనైన త్రోవలోనికి, అంటే సర్వసత్యములోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు సత్య మార్గంలో నడుస్తారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి మనం చదివితే, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఆత్మచేత నడిపిస్తే ఇక ధర్మశాస్త్రం కింద ఉండం. మనం ఆత్మ మనకు స్వతంత్ర కృపనిచ్చింది, ఆ కృప కిందకు వస్తాం. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఆ పైన మనం చదివితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలకు దూరం అవుతాం. ఆత్మానుసారంగా నడుచుకుంటే ధర్మశాస్త్రానికి దూరం అవుతాం. ధర్మశాస్త్రం నీవు నేను నెరవేర్చలేం. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఒక ఆజ్ఞను కోల్పోయిన ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టని దేవుని వాక్యం చెప్తుంది. ఇక ధర్మశాస్త్రం కింద ఉండం మనం. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని కృపలో నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఆయన సత్యములోనికి, యేసుక్రీస్తు అనే మార్గంలో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం కిందకి రాము. ఎప్పుడైతే ఆత్మను అనుసరించి నడుస్తామో శరీరేచ్ఛలను నెరవేర్చాము, శరీర కోరికలను వదిలిపెడతాం. చాలా విచారదగ్గ విషయం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామని చెప్పుకుంటూ అనేకులు ఇంకా శరీర కోరికలు వెంబడే పరిగెడతా ఉన్నారు, శరీరేచ్ఛల వెంబడే పరిగెడతా ఉన్నారు అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు శరీరేచ్ఛలకు దూరంగా ఉంటారు. శరీర కోరికలకు మన మీద ఏమాత్రం కూడా శరీర కోరికలను మనం జయించేవారిగా ఉంటాం. ఎందుకంటే ఆత్మే మనల్ని నడిపిస్తుంది కనుక. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్రమం ఉండదు, క్రమమైన జీవితం ఉండదు. ఆత్మ మనల్ని క్రమపరుస్తాడు. ఆత్మ మనల్ని క్రమమైన జీవితంలో నడిపిస్తాడు. అక్రమం మనం చేసామంటే మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారులారా బయటికి పండి అంటాడు ప్రభువారు. అక్రమ జీవితం, అన్యాయపు జీవితం, విచ్చలవిడి జీవితాన్ని మనకు కనబడదు. ఆత్మ క్రమ పద్ధతిలో మనల్ని నడిపిస్తాడు. వాక్య క్రమముతో, వాక్యానుసారముగా, వాక్యం ఏ బోధిస్తుందో దాని ప్రకారం నడుచుకునే వ్యక్తులుగా ఆత్మ మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా లేకపోతే దురాత్మల చేత నడిపించబడుతున్నావా? చాలామంది భ్రమపడుతున్నారు. దురాత్మల చేత నింపబడి కూడా మమ్మల్ని ఆత్మే నడిపిస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే నీకు ఆత్మ నడిపిస్తే నీలో
శరీరేచ్ఛలు ఉండవు. ఆత్మ నడిపిస్తే నీ జీవితంలో నూతన జీవితం ఉంటుంది. ఆత్మ నడిపింపులోనికి నువ్వు ఉంటే పాత జీవితం పోతుంది. పాత జీవితానికి నూతన జీవితానికి ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఎవరో చెప్పక్కర్లే, నీకు తెలిసిపోద్ది, నీకు అర్థమైపోద్ది. పాత జీవితం, పాత తలంపులు, పాత ఆలోచనలన్నీ గతించిపోతాయి. ఒక నూతన జీవితం, నూతన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నేను నడిపిస్తాడు అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అలాగ నడిపించబడిన, ఆత్మచేత నడిపించబడిన వారి జీవితాలు అనేక మంది మనం చూస్తాం. వారి జీవితంలో ఆ తేడా చాలా క్లారిటీగా కనబడుతుంది. ఆ తేడా క్లియర్గా మనకు కనబడుతుంది. మనందరికీ తెలుసు, అపోస్తులైన పౌలు గారి గురించి మనం చదివితే, అపోస్తులైన పౌలు గారు దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు, పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ సేవ చేశాడు. ఆయన ఏం చెప్తే చేయడానికి ఇష్టపడ్డాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి మనం చదివితే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇక్కడ మనం గమనిస్తే అసలు అపోస్తులైన పౌలు గారు ఒకప్పుడు తన ఇష్టానుసారంగా మతాసక్తి కలిగి యేసుక్రీస్తు సంఘాన్ని హింసిస్తున్న సందర్భంలో ప్రభు ఎప్పుడైతే కలుసుకున్నాడో, ప్రభుని దర్శనం ఎప్పుడైతే చూశాడో, ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు. దేవుని ఆత్మకు అప్పగించుకున్న ఆయన ఇప్పుడు తన సొంత చిత్రం ఏమీ చేయడానికి ఇష్టపడలే. ఆత్మ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ చెప్పమంటే, ఎక్కడ వాక్యం చెప్పడం అంటే అక్కడ చెప్పడానికి వెళ్తున్నాడు. తనకు అనుకూలం ఉన్నా అనుకూలం లేకపోయినా కూడా ఆత్మను అనుసరించి మాత్రమే ఆయన ఆత్మకు తను అప్పగించుకున్నాడు. దావీదు గారు కూడా ఒక ప్రార్థన చేస్తారు. మనందరికీ తెలిసిన మాట 139వ కీర్తన 24వ వాక్యం ఒకసారి మనం చదివితే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. గొప్ప చక్రవర్తి రాజు అయినటువంటి దావీదు గారు అంటాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందుందేమో చూడు ప్రభువా. ఆయాసకరమైన మార్గంలో నేను నడుస్తున్నానేమో ప్రభు, నన్ను చూడు, నన్ను పరిశోధించు. ఆయాసకరమైన మార్గం నుంచి విడిపించి నిత్య మార్గంలో నీవు నన్ను నడిపించు, నీ నిత్యానుసారంగా నడిపించు. ఎంత మంచి ప్రార్థన. ఈరోజు మనం అలాంటి ప్రార్థన చేయగలమా? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకుంటూ పోతూ, నీకు ఇచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పోతూ దేవుడి ఆత్మచేత నడిపించబడుతున్నాను భ్రమపడుతున్నావేమో సోదరుడా. పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే ఆయనే నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తాడు. నీకు ఇష్టమైన మార్గం కాదు, ఆయన త్రోవల్లో నిన్ను నడిపిస్తాడు, మన త్రోవలు కాదు, ఆయన త్రోవల్లో నిన్ను నడిపిస్తాడు అని ప్రభు పేట మనం చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు అద్భుతమైన పరిచర్య ఆ ప్రాంతంలో సమరయ పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అనేక మంది మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకుంటూ గొప్ప ఉజ్జీవం ఆ ప్రాంతంలో కనబడతా ఉంది. సడన్గా ఆత్మ ఫిలిప్పు గారితో అంటది, నీవు ఆ గాజాకు పో, అరణ్యమున మార్గానికి పో అన్నారు. నువ్వు గాజాకు పో మార్గం, పరిగెత్తు నువ్వు అక్కడికి. ఒకవేళ ఫిలిప్పు గారు, ఏంటి ప్రభు ఇంత గొప్ప పరిచయం ఇక్కడ చేస్తున్నాను కదా, నేనేం ఖాళీగా ఉన్నానా అని అనవచ్చు. కానీ అనలేదు. ఆత్మ నడిపింపుకు తను అప్పగించుకున్నాడు. ఆ గాజాకు పోవు ఆ మార్గంలో ఆ నపూంసకుడి దగ్గరికి, ఆ రథము దగ్గరికి పరుగున వెళ్ళి ఆ ఒక్కనికి సువార్త చెప్పడానికైనా ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 4వ వాక్యంలో, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెల్యూకుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే బర్నబా పౌలు గారిని పరిశుద్ధాత్ముడే పంపాడు. ఆ 13వ అధ్యాయంలో నేను బర్నబాని పౌలును అభిషేకించాను, నేను చేసిన ఏర్పాటు చేసుకున్న ఆ పని కోసం వారిని ప్రత్యేకపరచండి అంటాడు. వారిని ప్రత్యేకపరచండి, నేను వారిని అభిషేకిస్తాను. వారిని అభిషేకించి ఆ అనేక స్థలాల్లో సువార్త ప్రకటించడానికి వారిద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొని పంపించాడు ఆయన. సో అనేక మంది భక్తులు తమకు సమర్పించుకున్నారు ఆత్మ నడిపింపుకి. ఆత్మ ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళడానికి వారు ఇష్టపడ్డారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 20వ వాక్యంలో పేతురు గారు కూడా ఆత్మచేత నడిపించబడ్డాడు. పేతురు గారు కూడా ఆ ప్రాంతం వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అయ్యో నేను అట్లా ఎప్పుడు వెళ్ళను,
అన్యజనులతో నేను ఎప్పుడు సహవాసం చేయలేదు, అన్యజనుల యొద్దకు నేను ఎలా వెళ్తాను అని అనలేదు ఆయన. ఆత్మ చెప్పిన ప్రకారము ఆత్మ నడిపింపులోనికి పేతురు గారే వచ్చాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఈ ప్రపంచ యుగ సంబంధమైన దేవత చేత, ఈ యుగ సంబంధమైన లేకపోతే ఈ ప్రపంచ అధిపతి, వాయుమండల అధిపతి అని సాతాను శక్తుల చేత నువ్వు నడిపించబడే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచే వ్యక్తులుగా ఉన్నావా? లేకపోతే నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు ఎలా చెప్తే అలా నడిచే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఇంకా లోకంలో ఎంతమంది, లోకంలో కొంతమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు చెప్పినట్టుగా నడవడానికి ఇష్టపడుతున్నావా? లేక ఏ దేవుని ఆత్మకు అప్పగించుకొని దేవుడు నిన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి, లేకపోతే ఏం చెప్తే అది చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని ఆత్మ నడిపింపులోనికి వస్తావు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను తన త్రోవల్లో నడిపిస్తాడు, తనకిష్టమైన మార్గంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిష్టమైన రీతిలో నిన్ను వాడుకుంటాడు. ఆయన నడిపింపులోనికి నువ్వు వస్తున్నావా? అసలు ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే మొట్టమొదటిగా నూతన హృదయం, నూతన జీవితం, నూతన స్వభావం నీకు కలుగుతుంది. రెండవదిగా ఆయన నడిపింపులోకి, ఆయన త్రోవలోనికి వస్తావు. ఆయన మార్గంలో సర్వసత్యంలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయనకి నువ్వు సమర్పించుకుంటావు, ఆయన చెప్పినట్టుగా నడవడానికి ఇష్టపడతావు అని ప్రభు పేట మనం చేస్తున్నాం. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధకుడుగా ఉన్నాడు. ఆయన మనకు బోధిస్తాడు. ఈరోజు నేను అనేక సందర్భాల్లో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కాకపోగా కొన్నిసార్లు వదిలిపెట్టేస్తుంటారు చాలామంది. కానీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను కనుక నువ్వు వేడుకుంటే, ప్రభువా నాకు బోధించయ్యా, నాకు ఆలోచన ప్రభువా, ఇది అర్థం చేసుకున్నట్టే ఆ కృపయ్య అని నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే ఆయన నిన్ను బోధిస్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ మాట యేసుక్రీస్తు వారు మనకి గొప్ప వాగ్దానంగా చెప్పాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏది బోధిస్తాడో, యేసుక్రీస్తు వారు ఏది బోధించారో ఆ మాటలను తిరిగి మనకి బోధించి సంభవించబో సంగతులను మనకు తెలియజేస్తాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని ఆత్మకు నువ్వు అప్పగించుకుంటే ఆయన నీకు బోధిస్తాడు. ఆయనలా బోధించేవారు ఎవరు? మనం పాట పాడతాం కదా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా, నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. ఆయన నీకు స్పష్టంగా బోధిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం నీకు అర్థం కావట్లేదా? దేవుని వాక్యం నీకు ఎంత చెప్పినా నీ మనసులోకి ఎక్కట్లేదా? ఈరోజు ప్రభువా నాకు నువ్వు బోధించయ్యా అని పరిశుద్ధాత్మ సహాయం కోరితే ఆయన నీకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి మనం చదివితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. సమస్తాన్ని బోధిస్తాడు. ఆయన మీకు మంచి బోధకుడుగా ఉంటాడు. ఆయన మనలో ఉంటే దేవుని వాక్యములో మనల్ని బోధిస్తాడు, దేవుని వాక్యంతో మనల్ని బోధిస్తాడు. ఆ యేసుక్రీస్తు వారు చెప్పినవన్నీ
అంటే బైబిల్ వాక్యంలో ఉన్నటువంటి ప్రతిదీ ఆ వచనాలు మనకి అర్థం చేసుకునేటట్టుగా మనం చదువుతున్నప్పుడు ఆయనే మనకు బోధిస్తాడు, ఆయనే మనకు అర్థం చేపిస్తాడు. దాని అర్థం మనకు ఆయనే తెలియదు, ఎందుకంటే ఆయన రాయించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల చేత ప్రేరేపించబడి రాయించింది కనుక ఇందులో ఉన్న మర్మాలు, ఇందులో ఉన్న కష్టతరమైన ఏదైనా సరే ఏ మానవుడు సంపూర్తిగా నీకు ప్రత్యక్షపరచలేడు, పరిశుద్ధాత్ముడు తప్ప. కాబట్టి పరిశుద్ధాత్ముడు దగ్గర మనం ఒప్పుకుంటే, ప్రభువా నాకు నీ సత్యాలు బోధించు, ప్రభువా నీ సత్యాలు గ్రహించే కృప నాకు దయచేయని ఆయన దగ్గర మనం వేడుకుంటే ఆయన మనకి బోధిస్తాడు, సమస్తమును బోధిస్తాడు, ఏది కూడా మరుగు లేకుండా తేటగా నీకు బోధిస్తాడు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. కాబట్టి ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బోధను వింటే నీ జీవితాలు మార్చబడతాయి. ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాల్లో కొన్ని మాటలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలోను 11వ వచనంలోను 11వ వచనంలోను 17వ వచనంలోను 29వ వచనంలోను ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడుగాక. ఆత్మ సంఘముతో చెప్పుతున్న మాట చెవుగలవాడు వినుడుగాక. పరిశుద్ధాత్మ బోధను ఎవరైతే ఆత్మ చెవి కలిగి ఉంటారో వారు వింటారు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను అనేక విధాలుగా దర్శిస్తూ వారిని గద్దిస్తూ వారిని బోధిస్తున్నప్పుడు కూడా ఆ బోధను త్రోసివేసేవారిగా ఉన్నారు, ఆ గద్దింపును త్రోసివేసేవారిగా ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను నడిపించడానికి, నీకు బోధించడానికి, నీకు నూతన జీవితం ఇవ్వడానికి ఆయన నీ వద్దకు వస్తే నా ప్రియ సోదరి సోదరుడా, ఆయన గద్దింపును ఆయన బోధను త్రోసివేసే వ్యక్తిగా ఉంటున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కాబట్టి మూడవదిగా ఆయన మంచి బోధకుడు. మనకి మొట్టమొదటిగా నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తాడు. రెండవదిగా సరైన త్రోవలో మనల్ని నడిపిస్తాడు, సరైన మార్గంలో మనల్ని సర్వసత్యంలో మనల్ని నడిపిస్తాడు. మూడవదిగా మనకి బోధిస్తాడు. నీకు అర్థం కాని విషయాలు, నీవు గ్రహించలేని సంగతులు, గూఢమైన సంగతులు ఆయన నీకు బోధిస్తాడు. నాలుగవదిగా మనం గమనిస్తే ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బలహీనతల్లో ఆయన మనల్ని బలపరిచే వ్యక్తిగా, ఆయన బలపరిచే గొప్ప శక్తినిచ్చే వ్యక్తిగా మనతో ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతరంగమందు శక్తి కలిగి ఆత్మచేత బలపరచబడాలి. అంటే నీ ఆధ్యాత్మిక జీవితము ఒక బలమైన దృఢమైన వ్యక్తిగా, ఒక దృఢమైన ఆ జీవితంగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిస్తే తప్ప మనం ఉండలేం. ఈరోజు చాలామంది శారీరకంగా చాలా బలవంతులుగా కనబడుతూ ఉన్నారు. దాని కొరకు చాలా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు, మంచిదే. కానీ ఆత్మలో నువ్వు బలవంతుడిగా ఉన్నావా? ఆత్మలో బలవంతుడిగా ఉండాలి అంటే నీకు ఎలా సాధ్యము? అది పరిశుద్ధాత్మ బలపరిస్తే అది సాధ్యం. ఆయన నిన్ను బలపరుస్తాడు. అంతరంగంలో శక్తి కలిగిన వ్యక్తిగా నిన్ను బలపరుస్తాడు. ఒక బలమైనది, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఒక నిందలు వచ్చినా, ఎటువంటి అవిశ్వాసపు ఆ కార్యాలు, మనల్ని అవిశ్వాసంలో పడజేసే కార్యాలు గుండా మనం వెళ్ళినా చంచలం లేకుండా స్థిరముగా విశ్వాసయాత్రలో ముందుకు సాగునట్లుగా ఆయన ఒక శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదివితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చుడు. ఈ ఆత్మ మనకు శక్తినిస్తుంది, బలమునిస్తుంది. ఇంద్రియ నిగ్రహం మనకున్నటువంటి ప్రతి దాన్ని మనం నిగ్రహించుకోవడానికి, నీ కళ్ళు, నీ చూపులు, నీ మాటలు, నీ తలంపులు, నీ నడవడిక నిగ్రహించుకొని సరైన త్రోవలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు శక్తినిస్తాడు. ఆయన నీ లోపలికి వస్తే ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని ఉపయోగాలు నీకు ఒకసారి మనం ఆలోచన. ఆయన నీకు శక్తితో నింపుతాడు, ఆయన నీకు శక్తితో నింపుతాడు. మనందరికీ తెలిసిన సుపరిచితమైన మాట అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వాక్యంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తితో నింపబడతావు, నువ్వు బలముతో నింపబడతావు, భయపడవు, అధైర్యపడవు, పిరికితనం ఉండదు. దేవుని ఆత్మ మన లోపలికి వస్తే మనము శక్తితో నింపబడతాం.
అపోస్తుల జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మను పొందక ముందు చాలా బలహీనతలతో మనకు కనబడతా ఉంటారు. పరిశుద్ధాత్మను పొందక ముందు చాలా బలహీనతలు కనపడతా ఉంటాయి. పేతురు గారి జీవితాన్ని చూస్తే పేతురు గారు ఒక చిన్న అమ్మాయికి భయపడి, ఒక చిన్నదానికి భయపడి మారుగా నేను యేసుక్రీస్తుని ఎరగను అని అందరి ముందు ఒప్పుకున్నాడు. నాకు తెలియదు ఆయన అంటే ఎవరని భయపడ్డాడు. ఒక చిన్నదానికి భయపడి నాకు తెలియదు, ఆయనతో నాకు ఏం సంబంధం లేదు అన్నాడు. కానీ అదే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ఆ పేతురు గారు ఆ జీవితం అంతా మనం జాగ్రత్తగా చదివితే మేము సాక్షులం, ఆయనకి మేము సాక్షులం, మీరే ఆయన్ని చంపారు అని ధైర్యంగా ఎవరైతే శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి ఉన్న పెద్దలందరి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడ్డాడు. అవును, మీరే ఆయన్ని చంపారు, అన్యాయంగా అప్పగించారు, అయినా కూడా పర్వాలేదు, ఇప్పటికైనా యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయన తిరిగి లేచాడు, సజీవుడు, మేము సాక్షులం, ఆయనకి మేము సాక్షులం అని ధైర్యంగా నిలబడి అధికారుల దగ్గర, పెద్దల దగ్గర నిలబడ్డారు. వారి ధైర్యాన్ని చూసి భయపడ్డారు. ఏంటి వీళ్ళు విద్య లేని పామరులే, ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏంటి ఇంత గట్టిగా, ఎంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే అప్పుడు అర్థమైంది వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారట. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చిన్న పిల్లకి భయపడి అబద్ధం ఆడినటువంటి పేతురు గారు ఇప్పుడు అంత పబ్లిక్గా ఎంతమంది దగ్గరైనా బంధించి, నువ్వు యేసునామని ఎత్తకూడదంటే, మేము దేవుడు చెప్పినట్టే వింటాం కానీ మీరు చెప్పినట్టు వినాం అని ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావా? నా కులం ఏమంటుందో, లేకపోతే నాకు నా బంధుమిత్రులు ఏమంటారో, నాతో పనిచేసిన వారు ఏమనుకుంటారో, యేసుప్రభు బిడ్డనని చెప్పుకుంటే, యేసుప్రభు నేను అమ్ముకున్నానని చెప్పుకుంటే నన్ను అంతకు హీనంగా చూస్తారేమో భయపడుతున్నావా? అంటే నువ్వు ఇంకా దేవుని ఆత్మచేత నింపబడలేదేమో. దేవుని ఆత్మచేత నింపబడితే దేవుని ఆత్మ నీకు ధైర్యమనిస్తుంది, దేవుని ఆత్మ నిన్ను ధైర్యపరుస్తుంది. నువ్వు ధైర్యంగా దేవుని వాక్యాన్ని, సాక్ష్యాన్ని పంచుకునే వ్యక్తిగా ఉంటావు అని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆయన ధైర్యముతో నింపబడతాడు, ఆయన మనం బలపరుస్తాడు. బలమైన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరుస్తాడు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపుబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎప్పుడైతే ఆ దేవుని ఆత్మ మన లోపలికి వస్తుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో నువ్వు సాక్షిగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు రక్షణ పొంది ఎన్ని రోజులైందో నాకు తెలియదు. దేవుని బిడ్డనని చెప్పుకుంటూ తిరుగుతున్నావు, మంచిదే. కానీ ఎక్కడైనా ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి నువ్వు నిలబడుతున్నావా? ఎక్కడైనా నీ బంధుమిత్రులలో, నీ స్నేహితుల దగ్గర, నీ తోటి వారి దగ్గర, పనిచేస్తున్న వారి దగ్గర, లేకపోతే నీ చుట్టుపక్కల వారి దగ్గర యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చాలామంది దేవుని బిడ్డలము ఇప్పుడు కాదండి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది మేము రక్షణ పొంది అని చెప్తున్న మీరు సాక్ష్యం చెప్పడానికి భయపడతారు, సాక్షులుగా ఉండలేరు. ఏమంటారో, అవమానపరుస్తారేమో, నిందిస్తారేమో అని వారు ఇంకా వెనుకంజ వేసేవారిగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదు. దేవుని ఆత్మచేత వారు నింపబడట్లేదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని ఆత్మకు వారిని అప్పగించుకుంటారో వారు సాక్షులుగా నిలబడతారు. నా జీవితాన్ని దేవుడు మార్చాడు, నేను ఒక్కడు భయంకరమైన స్థితిలో ఉండేవాడిని, ఇదిగో ఇప్పుడు నేను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నాలో సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది, సంతోషం వచ్చింది, ఇదిగో దేవుని ఆత్మను నడిపిస్తున్న ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈరోజు ఎంతమందికి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు? సాక్షిగా ఎంతవరకు నిలబెడుతున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, మీరే నాకు సాక్షులు అన్నాడు ప్రభువారు. ఆయనకి సాక్ష్యం ఇచ్చేది మనమే. మనం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? నువ్వు ఇంకా భయపడుతూ ఎవరో ఏదో నిందిస్తారని ఆగిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఆత్మచేత నింపబడిన వారు బలపరచబడతారు. బలపరచబడిన మనము ధైర్యంగా అనేకులకు సాక్షిగా ఉంటాం, ధైర్యంగా అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటాము అని ప్రభు పేట మనం చేస్తున్నాం. కాబట్టి 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలు. పరిశుద్ధాత్మ చేత నడిపింపు, దేవుని ఆత్మ నడిపింపులోనికి నువ్వు వస్తే
దేవుని ఆత్మ నడిపింపులోనికి నువ్వు వస్తే మొట్టమొదటిగా నూతన జీవితం నీకు ఉంటుంది, నూతన స్వభావము, నూతన ఆ స్వభావం దేవుడు నీకు ఇస్తాడు. రెండవదిగా దేవుని నడిపింపులోనికి నువ్వు వస్తావు, ఆయన మార్గంలో నువ్వు నడిచే వ్యక్తిగా ఉంటావు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయనకి ఇష్టమైన త్రోవల్లో మనల్ని నడిపిస్తాడు. మూడవదిగా ఆయన నీకు గూఢమైన సంగతులు బోధిస్తాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు, దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యక్షత నీకు అనుగ్రహించి నీకు బోధించేవాడుగా ఉంటాడు ఆయన. నాలుగవదిగా నిన్ను బలపరుస్తాడు, తన శక్తితో నింపుతాడు. పైనుంచి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నీవు, ఆ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యంలో శక్తితో నింపబడిన నీవేం చేస్తావంటే యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు శక్తితో నింపబడతాడు? ఎందుకు పరిశుద్ధాత్మ నిన్ను శక్తితో నింపుతాడు? ఎందుకు నిన్ను బలపరుస్తాడంటే నీ లోపల, నీ ఇంట్లో, నువ్వు పనిచేస్తున్న వ్యక్తిలో, నీ చుట్టుపక్కల, లేకపోతే ఇలా సర్వలోకానికి నిన్ను సాక్షిగా నిలబెట్టడం కొరకు, ఆయన సాక్షిగా నిన్ను ఉంచడం కొరకు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఉన్నాయా ఈ జీవితం? ఎలాంటి జీవితం మనకుందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు వచ్చావా? రాకపోతే ఈరోజు అడుగుదాం, ప్రభువా నా హృదయంలోనికి రండి, నేను నీ ఆత్మచేత నడిపించబడ్డానికి నేను ఇష్టపడుతున్నాను. నాకు నూతన హృదయం దయచేయండి, నూతన స్వభావం దయచేయండి. నేను నీ త్రోవలో నడవాలని ఇష్టపడుతున్నాను అయ్యా. నీ ఆత్మానుసారంగా, నీ ఇష్టానుసారంగా నడవాలనుకున్నా, నా శరీరేచ్ఛల్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. నీవే నన్ను నడిపించు ప్రభువా, నువ్వు నాకు బోధించయ్యా. ఏ రీతిగా నేను ముందుకు సాగాలో నీ వాక్యపు లేఖనాల్లో నుండి నాకు బోధించు ప్రభువా అని అడుగుదామా? నన్ను బలపరచు ప్రభువా, నాలో బలహీనతలు ఇంకా ఉన్నాయి, ఈ బలహీనతలు నన్ను నాయన ముందుకు సాగనవ్వకుండా ఆపుతున్నాయి, నన్ను బలపరచు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనము ఆ ప్రభుని అడుగుదామా? అలా అడిగితే పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీ లోపలికి వచ్చి నీ జీవితాన్ని మార్చి ఒక ప్రభావితమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయగలవా? ప్రభువా నా హృదయంలోనికి రండి, ప్రభువా నా జీవితాన్ని మీరు స్వాధీనపరచుకోండి, నేను నీ చేత నడిపించబడ్డానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా, నన్ను దర్శించు ప్రభు అని చిన్న ప్రార్థన నాతో కలిసి చేయగలవా? ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు నీ పిల్లలు అని మేము ఆయన ధ్యానం చేస్తూ ఉంటుండగా, నిన్ను అంగీకరించిన వారే నీ పిల్లలని, ప్రభువా నీ అందు విశ్వాసం ఉంచి వారే నీ పిల్లలని, నీ ఆత్మచేత నడిపించబడిన వారే నీ పిల్లలని మేము ఈరోజు తెలుసుకున్నాం. ప్రభువా నీ ఆత్మచేత నడిపించబడిన మాలో ప్రభు నూతన జీవితం కనబడుతుందని, నీ నడిపింపులోనికి వస్తాం, ఆత్మానుసారమైన జీవితం కనబడుతుందని నువ్వు నాకు బోధిస్తావు అని, అయా మమ్మల్ని బలపరుస్తావని, బలహీనతలన్నింటిలోంచి విడిపిస్తావని మేము నేర్చుకున్నాం. ప్రభువా అటు కృప మా అందరికీ దయచేయండి. నీ ఆత్మ నడిపింపులోనికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వచ్చుదురుగాక. ప్రభువా ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నీ ఆత్మ నడిపింపులోనికి రావడానికి సహాయం చేయమని, విన్న మాటలు మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్య ప్రకారం జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన ఇచ్చాదరణ నడిపింపు కూడి వచ్చిన మనందరికీ, ఆయనకి ఇష్టమైన బిడ్డలందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని వాక్యం ప్రకారం నడుచుకుందాం, దాన్ని అనుసరించి మనం జీవితం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దైవజనులు పివి రత్నం గారు అందించిన వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచారని నమ్ముతున్నాం. ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే కింద ఇవ్వబడుతున్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఏ సమయమైనా పర్వాలేదు, మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఏ మందిరానికి కానీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మిమ్మల్ని బెరాక ప్రార్థనా మందిరం బీరంగూడ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మందిరంలో 7 గంటలకు మరియు 11 గంటలకు జరగనున్న ఆరాధన క్రమంలో మీరు పాల్గొనవచ్చు. లేదంటే రత్నం బెరాక అనే ఛానల్ ద్వారా లైవ్ ద్వారా జరగనున్న ఆరాధన క్రమంలో మీరు పాల్గొనవచ్చు. మీ అవసరతలను షేర్ చేసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. హోప్ యు ఆర్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్.